మీకు ఎలా ఉందని చెప్పింది పర్టికులర్గా అమ్మ? ఇప్పుడు ఐవీఎఫ్ కోసం వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉందని చెప్పిందా? మిమ్మల్ని కూడా సరోగసి వైపు మళ్ళీ ఇద్దామని ట్రై చేసిందా? లేదు, మమ్మల్ని అనలేదు. అసలు మాకు ప్రాబ్లం ఏం లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి, ఐవీఎఫ్లో ఇట్లా ఉంటుంది, ఒక్కొక్క దానికి 3 డేస్లో ఇట్లా వస్తుంది, ఇక్సీ చేసుకోండి బాగుంటుంది. ఇక్సీకి ఒక 10,000 20,000 ఎక్కువ ఉంటుంది. దానిలో ఇంకా బ్లాస్టోసిస్ట్ అనేసి ఉంటుంది, దానికి మీకు ఎగ్స్ ఫ్రీజ్ అయ్యాక బాగుంటే ఇక్సీ చేస్తాను, బాగాలేకపోతే అది ఇంకో 1 day 2 days మనం ఇంజెక్షన్స్ ఇచ్చి పెడతాను అని చెప్పేసింది. ఇప్పుడు మా రిపోర్ట్స్ అన్నీ మేము కేసు పెట్టాక పోలీస్ స్టేషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని గాంధీ హాస్పిటల్కి పంపిస్తే అవన్నీ రాంగ్ అని చెప్పేశారు. ఆమె ట్రీట్మెంట్ మొత్తం తప్పు అని చెప్పేశారు. అన్నీ అయిపోయినాయి, కాకపోతే ఆమె ఎందుకు హాస్పిటల్ రన్ చేస్తుందో ఇంకా మాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఏ ఇయర్లో అప్రోచ్ అయ్యారండి ఆ హాస్పిటల్కి? మేము 2021 అనుకో, 2020లో కన్సల్ట్ అయ్యాం, కానీ 2021లో ఆమె అరెస్ట్ అయిపోయింది జూలైలో, సేమ్ ఇదే టైంలో. అంటే మేము జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం, దానిలో డేట్స్ ఉన్నాయి. కానీ అట్లా అప్రోచ్ అయ్యాక ఒక 1 monthలో ప్రాసెస్ అయిపోతుంది. అంటే ఇంజెక్షన్స్ అవన్నీ చేశాక డేట్ రావడానికి కూడా ఒక 7 members కపుల్స్ ఉంటే ఆ 7 members అందరికీ ఒకటేసారి డేట్ అయ్యే విధంగా టాబ్లెట్స్ ఇచ్చింది. అంటే మీకు ఈ టైంలో అయిందనుకో, వాళ్ళతో మేము ఈ 9 మందిని ఒకటేసారి పీరియడ్ వచ్చేలాగా చేసి, పీరియడ్ వచ్చిన 2nd day నుంచి అందరం వెళ్ళిపోయాం. అదే నీకు ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు ఆమె ఇచ్చిన మెడిసిన్ ఒక్కొక్కరికి ఎలా చెప్పిందంటే, ఈ మెడిసిన్ ఇట్లా కంటిన్యూ చేసి ఈరోజు బంద్ చేయండి అని చెప్పింది. దీనికోసం అని చెప్పలే, మాకు తెలియదు కదా. సరే ఆమె చెప్పినట్టు వేసుకొని బంద్ చేసేసరికి డేట్ వచ్చింది. అరే ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేసి వెళ్తే తర్వాత అర్థమైంది. అట్లా అందరికి ఒక 10 members ఉంటే 10 membersకి సేమ్ డేట్కి అందరికీ సేమ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి స్కానింగ్లు చేసుకుంటూ ఎగ్స్ కలెక్ట్ చేసుకుంది.